విభూది పెట్టుకుని శంకరుడే వాళ్ళ ఇంటికి వచ్చాడు. మారుడు పొలం వెళ్లి మెరుపుల వెలుతురలో వడ్లు ఏరాడు. జ్యోతిస్వరూపులై ఆయనలో కలిసిపోయారు. పూర్వం మారుడు అనే ఒక శివభక్తుడు ఉండేవాడు. ఇంటికి ఎవరైనా ఆర్తితో వస్తే అన్నం పెట్టమంటే వాళ్లలో ఆయన శివుణ్ణి చూసేవాడు. ఒకనాడు శివుడు ఆయనను పరీక్ష చేశాడు. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా హోరున వర్షం కురుస్తోంది. వాళ్లకు చిన్న పూరిపాక ఉంది. వాళ్ల ఐశ్వర్యంనంతా ఈశ్వరుడే తీసేశాడు. ఐశ్వర్యం అంతా పోయింది. ఇంకా హాయిగా శివపూజ చేసుకోవచ్చు అని అనుకున్నారు. ఒక అర్ధరాత్రి వేళ విభూది పెట్టుకుని శంకరుడే వాళ్ల ఇంటికి వచ్చాడు. వణికిపోతూ వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి, అన్నం తిని వారం రోజులయ్యిందయ్యా, కొద్దిగా అన్నం ఉంటే పెట్టండి అని అడిగాడు. అలా అడిగేసరికి మారుడు భార్య వంక చూశాడు. అప్పటికి ఆ దంపతులు అన్నం తిని వారం రోజులయ్యింది. మారుడి భార్య, మనం నలిగిపోయినా పర్వాలేదు, కానీ వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడికి అన్నం పెట్టాలి అని పలికింది. మారుడు, ఎక్కడ నుంచి పెడతాము, ఇంత వానలో ఎవరింటికి వెళ్ళి అడుగుతాను అని అన్నాడు. అప్పుడు మారుని భార్య, మీరు దిగులు పడకండి, మనకున్న కొద్దిపాటి పొలంలో మీరు ఎవరి దగ్గర నుంచో ధాన్యం పట్టుకువచ్చి మొక్కలొస్తాయని చల్లారు. వర్షం బాగా వస్తోంది కాబట్టి ఆ వడ్లు నీటిలో తేలిపోయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా వానలో వెళ్ళి మెరుపులు మెరుస్తుంటే ఆ మెరుపుల కాంతిలో వడ్లను ఏరండి, వాటిని తీసుకురండి. నేను గబగబా ఆ వడ్లకు ఉన్న పొట్టు తీసేసి గింజలతో జావ చేసి ఆయనకు పెడతాను. పెద్దాయన ప్రాణం నిలబడాలి అని అంది. తనకు పంట పోతుందని తెలుసు కూడా మారుడు పొలం వెళ్లి మెరుపుల వెలుతురలో వడ్లు ఏరాడు. ఇంట్లో పరపురుషుడు ఉన్నాడు, భర్త లేడు. లోపల తాను ఉండకూడదని వచ్చిన బ్రాహ్మణుడు వణుకుతూ, అమ్మా, నీ భర్త ఎక్కడికో వెళ్ళాడు, నేను బయట నిలబడతాను అని అన్నాడు. ఆవిడ, అయ్యా వద్దు, మీరే ఇంట్లో ఉండండి, నేనే బయటకు వెళతాను అని వృద్ధ బ్రాహ్మణుని ఇంట్లో పెట్టి భార్య బయట నిలబడింది. మారుడు వడ్లను పట్టుకువచ్చి భార్య దగ్గరకు వచ్చి తాను తెచ్చిన వడ్లను ఆమె చేతికి ఇచ్చాడు. అప్పుడు జావ చేయడానికి అగ్నిహోత్రం కావాలి. ఉన్న ఒక్క పాకలో అన్నీ తడిసిపోయాయి. చూరు వైపు చూశాడు. ఇంటి చూరుకి ఒక కర్ర తడవకుండా ఉంది. మన పాక పోతే పోయింది, కర్ర లాగేద్దామని ఆ కర్రని లాగి అగ్నిహోత్రం వెలిగించాడు. ఈలోగా ఆవిడ వేడిగా జావ తయారు చేసింది. ఉన్న ఇల్లు పోగొట్టుకున్నాడు. వర్షంలో నిలబడడం వల్ల ఆవిడ ఆరోగ్యం పాడయ్యే స్థితికి వచ్చింది. వారిద్దరికీ వారం రోజుల నుంచి కడుపుకు అన్నం లేదు. వేడి జావను తయారు చేసి వృద్ధ బ్రాహ్మణుని వద్దకు తీసుకువచ్చి ఇచ్చారు. ఆయన, మీరు కొంచెం తీసుకోరా అని అడిగాడు. స్వామి, మాకక్కర్లేదు, మీరు త్రాగండి, మీరు త్రాగితే మా కడుపు నిండిపోతుంది అని అన్నారు. తాను ఆ జావను ఆయన పెదవుల దగ్గర పెట్టుకుంటుంటే ఎంతో ఆనందంతో బాష్పధారలు కారుస్తూ చూశారు. అంతే, శంకరుడు వెంటనే పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. మీ భక్తికి పొంగిపోయాను, మిమ్మల్ని నాలోకి తీసుకుంటున్నాను అని అన్నాడు. ఆ దంపతులు జ్యోతిస్వరూపులై ఆయనలో కలిసిపోయారు. ఇది మారుడి శివభక్తి అనే గొప్ప ఆఖ్యానము. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో శివనామం జపిద్దాం. ఆ పరమశివుడి కృపకు పాత్రులవుదాము. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.